బోర్డులు ఏర్పాటు చేస్తే అవి మా భాషలోనే ఉండాలి. కర్ణాటకలో ఉద్రిక్తత నెలకొంది. బెంగళూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన వార్త ఇది. హోటళ్లపై కన్నడ సంఘాలు దాడి చేశాయి. ఇంగ్లీష్ లో బోర్డులు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ బోర్డులను ధ్వంసం చేశారు. కన్నడ రక్షణ వేదిక సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. హోటల్స్ లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పుడు అవి ఇంగ్లీష్ లో ఉండటంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ బోర్డులని పీకేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఇంగ్లీష్ లో బోర్డులు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటిని కన్నడ రక్షణ వేదిక సభ్యులు ధ్వంసం చేస్తున్నారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. హోటళ్లపై కన్నడ సంఘాలు దాడి చేశాయి. ఇంగ్లీష్ లో బోర్డులు ఏర్పాటు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ భాషలోనే కన్నడలోనే బోర్డులు ఏర్పాటు చేయాలి హోటల్స్ కి సంబంధించి అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ బోర్డులని ధ్వంసం చేస్తున్నారు. అక్కడున్న సామాగ్రిని కూడా ధ్వంసం చేస్తున్నారు. కన్నడ రక్షణ వేదిక సభ్యులు హోటళ్లపై దాడి చేసిన దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఆందోళనకారులను అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్డుకుంటున్నారు. Chairs and tables which are placed outside this particular hotel is being thrown at this last out here. So it's a huge ruckus which is breaking out here in Bengaluru. Hundreds and